सिकंदराबाद रेलवे स्टेशन जीआरपी स्टाफ ने महाराष्ट्र, कर्नाटक और तेलंगाना रियासतों में रेलवे मुसाफिरीन के सेलफोन्स, लैपटॉप की चोरी करने वाले एक बैंड रियासती गैंग के 6 मुलजिमान की गिरफ्तारी अमल में लाई और इनके कब्जे से 67 मोबाइल फ़ोन्स, एक लैपटॉप और 10,000 रुपये की नकदी रकम जुमला 10 लाख रुपए की मालियत को जब्त कर लिया। बतारीख 17 फरवरी को एक जराये से मिली मुसद्दिका इत्तला पर कार्रवाई करते हुए आरपीएस सिकंदराबाद की क्राइम टीम और आरपीएफ अमले ने 6 मुलजिमान की गिरफ्तारी अमल में लाई। प्लेटफॉर्म नंबर 1 सिकंदराबाद रेलवे स्टेशन के काजीपेट की तरफ जो मशकूक अंदाज में आगे बढ़ रहे थे। पूछताछ पर इन्होंने इंकशाफ किया कि वो पिछले कुछ महीनों से सिकंदराबाद रेलवे स्टेशन के हुदूद में मासूम मुसाफिरीन से पिक पैकेटिंग, लैपटॉप और दिगर कई सारे ऑटोमोबाइल्स की चोरियां कर रहे थे। इसके बाद वो अपने कुछ साथियों के साथ में चोरीशुदा माल को बाद में ज़ाया करने के लिए छुपाते थे और इनका एमओ ट्रेनों में सफ़र के दौरान और ट्रेनों में सफ़र करते हुए मुसाफिरीन और तन्हा लोगों को निशाना बनाना था। इन लोगों ने अब तक कई सारे इसी तरह की वारदातें अंजाम दी। पुलिस ने मुलजिमान की गिरफ्तारी अमल में लाई और इनके कब्जे से 10 लाख रुपए मालियत के मवाद को भी जब्त कर लिया। आइए जानते हैं इस खुसूस में मुकम्मल तफसीलात। पेश है DTV9 की यह खुसूसी रिपोर्ट। प्लाटफाम మా ఎస్ఐ గారు మాజిద్ గారు ప్లస్ వాళ్ళ టీం ఐడి పార్టీ వాళ్ళు కలిసి ఆర్పీఎఫ్ తో కలిసి చేసాము. మేము జనరల్ పార్ట్ ఆఫ్ చెకింగ్ లో చేస్తుంటే ప్లాట్ఫామ్స్ మేము ఒక అనుమానాస్పదంగా 6 మెంబర్స్ మాకు దొరికారు. వాళ్ళు కొంచెం మా పోలీస్ స్టైల్ ఇంటరాగేట్ చేస్తే మాకు 63 వరకు ఫోన్స్ రికవర్ అయినాయి వాళ్ళ దగ్గర ఇంటాక్ట్. బట్ ఇందులో ఎన్ని కేసుల్లో ఉన్నాయి అనేది కొంచెం కష్టంగా ఉంది, ఎందుకంటే ఈ ఒక 2 అవర్స్లోనే మేము ఇంత చేయలేము. సో అన్ని కూడా IME నెంబర్లు మేము పెడుతున్నాము. ఇందులో ఒక 3 మాత్రం మాకు ఒక ఎఫ్ఐఆర్స్ రిజిస్టర్ అయిన ఫోన్లనేమో దొరికాయి. మిగతా డీటెయిల్స్ మన ఇన్స్పెక్టర్ గారు చెప్తారు. బద్దకించొద్దు, దయచేసి ఎంత కాస్ట్ తక్కువైనా ఏదైనా సరే మీరు ఇమీడియట్గా మాకు కంప్లైంట్ అనేది ఇస్తే మేము దాన్ని రిజిస్టర్ చేసి మా సిఆర్ పోర్టల్ మేము అప్లోడ్ చేసామంటే వాళ్ళు మళ్ళీ సిమ్ వేసినప్పుడు మేబీ ఇట్లా పెద్ద పెద్ద గ్యాంగ్స్ కూడా దొరికే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఇంట్రెస్టెడ్ గ్యాంగ్ ఆంధ్ర ఉన్నారు, ఇందులో మహారాష్ట్ర వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు. సో ఇట్లా పెద్ద పెద్ద గ్యాంగ్స్ పట్టుకొని చిన్న చిన్న ఆధారాలు మాకు ఒక్కోసారి ఉపయోగపడతాయి. కాబట్టి దయచేసి ఫోన్లు ఎవరు పోయినా రైల్వే స్టేషన్ దగ్గర కానీ పరిసర ప్రాంతాల్లో కానీ ఇంకెక్కడైనా సరే అది ఎంత కాస్ట్ తక్కువైనా సరే మీరు ఇమీడియట్లీ కొంచెం కష్టపడకుండా ఒక 5 మినిట్స్ మీరు ఈ మీ సేవ పోర్టల్ ద్వారా కానీ స్టేషన్లో కానీ వచ్చి కంప్లైంట్ ఇస్తే దాని ద్వారా మేము అక్యూజ్ని పట్టుకునే ఛాన్స్ ఉంటుంది. 4 ఏమో అఫెన్స్ చేసిన వాళ్ళు, 2 ఏమో రిసీవర్స్ ఉన్నారు. చైతన్య అని చెప్పి ఇతను వరంగల్, రిజ్వాన్ ఇతను అమీర్పేట్, మాణిక్ ప్రకాష్ ఇతను వచ్చేసి మేడ్చల్ డిస్టిక్, శంకర్ యాదవ్ ఇతను బంజారాహిల్స్లో ఉంటాడు, గణేష్ వచ్చేసి ఔరంగాబాద్ మహారాష్ట్ర, మాణిక్యం వచ్చేసి మన షాద్నగర్ దగ్గర నందిగామ, సురేందర్ సింగ్ వచ్చేసి మన జగదీష్ మార్కెట్. మాణిక్యమో సురేందర్ సింగ్ ఇద్దరేమో రిసీవర్స్, మిగతా పైన 4 అక్యూజులు. అయితే వీళ్ళు రైల్వే ప్లాట్ఫామ్ పైన నిద్రిస్తున్నప్పుడు ఆ బ్యాగులు దొంగతనం చేయడం, ప్లస్ ల్యాప్టాప్ బ్యాగ్ పెట్టి కొంతమంది బ్యాగ్స్ అట్లా చైర్స్ పైన పెట్టి వాష్రూమ్కి అట్లా వెళ్ళినప్పుడు ఆ బ్యాగులు దొంగిలించడం, ప్లస్ మూవింగ్ ట్రైన్ స్లో ట్రైన్ మూవ్ అవుతున్నప్పుడు కొంతమంది అక్కడ స్టెప్స్ దగ్గర కూర్చుంటారు, ఫుట్బోర్డ్ దగ్గర కూర్చున్నారు, అటువంటి వాళ్ళని కట్టెతో ఇట్లా కొట్టి బెదిరించి ఆ ఫోన్ తీసుకెళ్ళడం, అటువంటి అఫెన్స్ చేశారు వీళ్ళు. ఈ మూడు అఫెన్స్లు మా దగ్గర చేసిండ్రు. ఆ 3లో మొత్తం ఒక 63 అంటే ఒక ల్యాప్టాప్, ఒక సెల్ ఫోన్ ప్లస్ 10,000 రూపాయలు క్యాష్ సీజ్ చేసినాం. ప్లస్ కొన్ని సెల్ ఫోన్స్ ఇంకా దొంగతనం చేశారు. వాటి IME నెంబర్ ఇంతకుముందు మేడం చెప్పినట్టు IME నెంబర్ అవి పెట్టేసి ఎవరైతే ఉన్నారో విక్టిమ్స్ వాళ్ళకి అప్పచెప్తాము. ఇంకొక దీంట్లో రిసీవర్ వచ్చేసి మన గణేష్, ఇతను అబ్స్కాండింగ్లో ఉన్నాడు, ఇతను ఔరంగాబాద్. అయితే ఈ ఫోన్లు దొంగతనం చేసిన ఫోన్లన్నీ అక్కడ ఔరంగాబాద్ తీసుకెళ్ళి అమ్ముతున్నాడని చెప్పి తెలిసింది. అతన్ని కూడా పట్టుకుంటాము. అదేవిధంగా జగదీష్ మార్కెట్లో ఎక్కడైతే సురేందర్ సింగ్ ఫోన్ అమ్మారో అతను కూడా కొన్ని ఫోన్లు విడివిడిగా పార్ట్స్, మదర్ బోర్డు ప్లస్ డిస్ప్లే అట్లా విడివిడిగా అమ్ముతున్నాను కూడా తెలిసిందన్నమాట రిసీవర్స్.